ఇప్పటి పిల్లగాండ్లకు ఫోన్లు లేకపోతే అసలు బుక్ అనేది దిగుతలేదు. ఒకప్పుడు మేము చిన్నగున్నప్పుడు ఫోన్ అంటే ఏందో గూడా ఎరుకుండకపోయేది. ఆ కాలంలో స్కూల్ పోయి రాంగానే మళ్ళా ట్యూషన్ తోలుద్దురు. రాత్రి ఇంటికి రాంగానే జరసేపు టీవీలో బొమ్మలు చూసి తిని వంటుండే. గంతే ఇగ. ప్రతిరోజు గట్లనే గడిచిపోతుండే. ఎన్నడో ఓ పారి ఇంటికాడుంటే పగటిలో జరసేపు టీవీ చూస్తుండే. సాయంత్రం అయితే చాలు ఆడకట్ల అందరం ఒక్కతాన గూడి తీరు తీరు ఆటలాడుతుండే. ఎంతైనా ఆ రోజులే వేరే. ఇగో ఈ వీడియోస్ చూడంగానే మళ్ళా చిన్నప్పటి రోజులు యాదికొచ్చినాయి. ఒక్కపారే. ఏమంట టెక్నాలజీ పెరిగి ఇంటర్నెట్ వచ్చిందో అది మంచి కంటే చెడుకే ఎక్కువ అక్కరకొస్తుంది. అది ఎంత ఘోరమైందంటే ఆఖరికి చిన్న చిన్న పోరలు కూడా ఫోన్లు లేకపోతే బుక్క కూడా మింగుతలేరు. ఇండ్లేమంట కరోనా వచ్చిందో ఖాతం ఇక అన్ని ఆన్లైన్ క్లాసులు అయ్యి నర్సరీ పోరగానికి కూడా ఫోన్ ఇవ్వవలసి వచ్చింది. అది మెల్లమెల్లగా అలవాటయ్యి అసలు ఫోన్ లేకపోతే నిమిషం కూడా ఉండలేము అన్నట్టు మారిపోయింది లోకం. అగో ఆ మాయదారి సెల్ ఫోను గంత చెడగొట్టింది. కానీ పోరలంతా ఒక్కతాన కూర్చొని ఆడింది చూసి ఎన్ని దినాలైతుంది. ఈ పిల్లలు మళ్ళా ఆ రోజులు యాద్ చేసిరుగా. ఇది ఒక స్కూల్లో పోరలంతా ఒక్కతాన కూడి గిట్ల పోటీలు పెట్టుకొని ఆడుతుంటే కడమ పోరలు ఆలనే చూసుకుంటా సపోర్ట్లు కొట్టి చిన్నగా మురుస్తలేరు. ఇది ఒక ఆయన సోషల్ మీడియాలో పెట్టి ఇంటర్నెట్ లేకున్నా పిల్లలకి ఎట్లా పోటీలు వాడాలి, మంచి షెడ్ ఏంది ఇట్లా నేర్పియొచ్చు. ఈ మాయదారి ఫోన్ల వల్ల పిల్లల దమాకు పురాగా చెడిపోతుంది. కానీ ఈ పిల్లలు ఫోన్లు లేకపోతే ఇంకెక్కువ తెలివి పెరుగుతుందని చూపించిర్రు అని రాసుకొచ్చి పోస్ట్ చేసిండు. ఇది ఇప్పుడు బగ్గా వైరల్ అవుతుండే వరకు చూసినోళ్ళంతా మా చిన్నప్పటి రోజులు గిట్లనే ఉంటుండే, ఈ కాలం పోరలు గిట్లనే పెరగాలి అనుకుంటా కామెంట్లు చేస్తుర్రిగా. అమ్మ ఇయాల రేపు ఆడపిల్లలకు ఏం ధైర్యం ఉంటుందిరా స్వామి. ఒకప్పుడు మగబోరలను చూస్తేనే జంకేటోళ్ళు. ఇప్పుడు ఆళ్ళతో సమానంగా పోటీలు పడుతురు. అది ఎంత సమానం అంటే మున్పు ఆడపిల్లలకు పువ్వో ఉత్తరమో ఇస్తందుకు మగబోరలే కొన్ని ఏళ్ళు ఎదురు చూసేటోళ్ళు. గసొంటిది గీ బుజ్జిని చూడురి ఎంత పని చేసిందో. పెండ్లి అనేది జీవితంలో ఒక్కపారే అవుతుంది కాబట్టి నచ్చిన వాళ్ళని చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు. అందులో ఇవాళ రేపు ప్రేమ పెళ్లిళ్ళే అవుతున్నాయి అంతటా. ఇగో గీ బుజ్జి కూడా నచ్చిన మనిషిని పెళ్లి చేసుకోనికే ఎంత ధైర్యం చేసిందో చూడురి. వారే వా, ఇది కదా అస్సలైన ట్రెండ్. మామూలుగా పువ్వు ఇచ్చో గిఫ్ట్ ఇచ్చో అందరాల ప్రేమను బయట పెడతారు. కానీ గీమె గాలి మోటార్ గాలి ఉండంగానే గిట్ల మోకాల మీద కూర్చొని నువ్వంటే నాకు ఇష్టం, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. ఒక ఆడవిల్ల అయ్యుండి గామెనే గంత ధైర్యం చేస్తే మగపిల్లగాడు ఒప్పుకోకుంటాడు. ఈమె ప్రపోజల్ కావాకై ఒప్పుకుండిగా. ఇదంతా వీడియో సోషల్ మీడియాలో తిరుగుతుండే వరకు చూసినోళ్ళంతా వావ్ వావ్ రియల్లీ యువర్ లక్కీ బ్రో, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పేర్ అనుకుంటా కామెంట్లు చేసి దీవిస్తుర్రు అన్నట్టు.